హలో పీపుల్, సమ్మర్ వచ్చేసిందిగా. ఎండలైతే మండిపోతున్నాయి. సో మేమైతే చిల్లవ్వడానికి జలవిహార్కైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే వయా ప్యారడైజ్ నుండి వెళ్ళామన్నమాట. మా పాపకైతే వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టం. సో తనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయింది వాటర్ గేమ్స్ కంటే. మేము అరౌండ్ 12:30 కల్లా జలవిహార్కి అయితే రీచ్ అయిపోయాము. ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ వచ్చేసి 550 రూపీస్. 3 feet కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 550 రూపీస్, 3 feet కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 450 రూపీస్. ఈవెన్ 1 month బేబీ అయినా కానీ 450 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సో మేమైతే మొత్తం 7 members వెళ్ళాము. బ్లూ టికెట్స్ ఏమో పెద్దవాళ్ళవి, ఆరెంజ్ టికెట్ ఏమో మా పాపది. మా పాప అయితే ఇట్స్ మై టికెట్ అనేసి చూపిస్తుంది. ఇంకా చలో పదండి లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మనం వాళ్ళకి టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనల్ని అయితే లోపల పంపిస్తారు. అండ్ కొంచెం ముందుకు వచ్చినాక ఆ ట్యాగ్ని అయితే మన హ్యాండ్కి టై చేస్తారనమాట. సో మేమైతే బ్యాన్స్ పెట్టేసుకున్నాము. బ్యాన్స్ పెట్టేసుకొని లోపల ఎంటర్ అయ్యే ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా నేనైతే చాలా పదండి లేట్ అయిపోతుంది, నడవండి అనేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి కాస్ట్యూమ్స్ అండ్ లాకర్ కీస్ ఇస్తారు. అండ్ ఇక్కడనే చేంజింగ్ రూమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ క్లియర్ కట్గా అలౌడ్ డ్రెస్సెస్ అండ్ నాట్ అలౌడ్ డ్రెస్సెస్ మెన్షన్ చేశారు. కాస్ట్యూమ్ డిపాజిట్కి ఏమో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పర్ ఈచ్ పీస్కి వచ్చేసి 50 రూపీస్. ఐదర్ టాప్ అన్నా కావచ్చు, పాయింట్ అన్నా కావచ్చు, 50 ఛార్జ్ చేస్తున్నారనమాట. అండ్ లాకర్ డిపాజిట్ ఏమో 200 రూపీస్. ఫస్ట్ 4 hours ఏమో 50 రూపీస్, ఆఫ్టర్ 4 hours ఏమో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ కాస్ట్యూమ్ కోసం బిల్ చేస్తున్నాము. మేము కంప్లీట్గా 3 sets తీసుకున్నాము. సో ఇదైతే మొత్తం కాస్ట్యూమ్స్ అండ్ లాకర్స్ ఏరియా. సో మా కాస్ట్యూమ్స్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఛార్జ్ ఎంత అయిందో చూపిస్తాను చూడండి. లాకర్కి ఏమో 200 పే చేసాము. అండ్ డ్రెస్సెస్కి ఏమో 500 రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నాడు అనమాట. ఇది లాకర్కి. ఇవన్నీ లాకర్స్. మా లాకర్ నెంబర్ వచ్చేసి 825. మేమైతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాక మా పాప అయితే అస్సలు ఆగుతలేదు. నడవండి పోదాం అనేసి అయితే నూకేస్తుంది. ఇది ఫోన్కి తీసుకున్నాము. ఇది జస్ట్ 120 రూపీస్ పడింది. అంటే వాటర్లో పోయినప్పుడు ఫోన్కి ఏం కాకుండా ఉండడానికి ఫోన్ ప్రొటెక్టర్. వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి వాటర్ పెండులం రైడ్. అండ్ ఇది సింగిల్ ట్యూబ్ ఉంటుంది అండ్ డబుల్ ట్యూబ్ కూడా ఉంటుంది. ఇదేమో మల్టీ లైన్ రేజర్. ఇక్కడ పక్కనే ట్విస్టర్ స్లైడ్ కూడా ఉంది. ట్విస్టర్ స్లైడ్ ఆడాలంటే ఈ ట్యూబ్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వేవ్ పూల్. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు అక్కడ. అండ్ ఇది రెయిన్ డ్యాన్స్ ఏరియా. ఇది సపరేట్గా లేడీస్ అండ్ కిడ్స్ పూల్ అనమాట. వాటర్ యాక్టివిటీస్తో పాటు డ్రై యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్రికెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కననే ఆర్చరీ కూడా ఉంటుంది. ఆర్చరీ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ డ్రై యాక్టివిటీస్లో డాషింగ్ కార్ కూడా ఉంది. బంగీ జంప్ కూడా ఉంది. బంగీ జంప్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డ్రై యాక్టివిటీస్ అన్ని సపరేట్గా ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మేమైతే ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఇది లేడీస్కి ఇంకా కిడ్స్కి సపరేట్ పూల్. దీంట్లో జెంట్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ చూడండి మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు. కిందనేమో పూలు, పైనుంచి ఏమో వాటర్ స్ప్రింకిల్ అవుతాయి.
అక్కడ బకెట్ కనిపిస్తుందా, రెడ్ అండ్ ఎల్లో కలర్. ఆ వాటర్ మొత్తం ఆ బకెట్లో ఫుల్ అయ్యాక ఆ బకెట్ మొత్తం టర్న్ అవుతుంది. ఇక్కడైతే మా పాప ఆ బకెట్లో వాటర్ పడతాయేమో అని వెయిట్ చేసింది. సో ఇంకా పడక కిందికి వచ్చి జారుబండ అయితే ఆడుతుంది. మా పాప ఇంకా మా మర్దలు అయితే జారుబండ జారుతూ ఫుల్ ఎంజాయ్ చేసినారు అసలు. ఇంకిక్కడైతే నేను, మా సిస్టర్, ఇంకా మా అత్తయ్య ముగ్గురం కలిసి ఒకటేసారి జారుతున్నాం అన్నమాట ఇక్కడ. ఇంకా మా పాప అప్పటి వరకు పూల్లో ఆడుకుంది. సడన్గా ఇక్కడ చూసేవరకు ఎల్లో కలర్ స్లైడ్ మీద జారుతుందన్నమాట. జారి జారి ఢమ్మని పడ్డది కింద. ఫుల్ ఆడి ఆడి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిందనమాట. ఏమైంది చాలా ఆడవా ఇంకా అంటే ఆడతా ఆడతా అనేసి ఇక నెక్స్ట్ సెకండే లేచింది మళ్ళా. ఈ ఎల్లో కలర్ స్లైడ్ మా మరదలకి ఇంకా మా చెల్లెకి ఫుల్ నచ్చింది అనుకుంటా. ఊకూకే పోయి అదే ఆడుతున్నారు అసలు. ఆ కిడ్స్ పూల్లో నుంచి వేవ్ పూల్కి వచ్చాము ఆడుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి వేవ్స్ స్టార్ట్ అవుతాయి. వేవ్స్ ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఫుల్ అంటే ఫుల్ పిచ్చగా ఎంజాయ్ చేసినారు ఇందులో అయితే మా వాళ్ళు. ఇక్కడ అందరు కలిసి మా పాపను ముంచినారు అనేసి మా పాప కూడా కోపంతో వాళ్ళ డాడీని ముంచింది. ఒక్కరిని మించి ఒకరిని ముంచుకుంటున్నారు అసలు ఇందులో అయితే. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అనేసి నేను మా పాప కలిసి మా హస్బెండ్ని ముంచేసినాం. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు నన్ను ముంచుదా అన్నారు. నేను వద్దు 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 అంటే ఇక హాఫ్ ముంచినారు. ఇక్కడ చూడండి మా మర్దలు వాళ్ళ అన్న నూకేద్దాము అని వచ్చింది. ఆమెనే మునిగిపోయింది. ఇప్పుడు క్రేజీ పడతా చూడండి. ఈ వేవ్ పూల్లో మా వాళ్ళు అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేసినారు అసలు. ఒకరిని మించి ఒకరు ముంచుకోవడము అబ్బా. అండ్ మా పాప అయితే రింగా రోజెస్ ఆడదామని అందరు చేతులు పట్టుకొని రింగా రోజెస్ అయితే స్టార్ట్ చేసేసింది ఇక. ఇక వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వేవ్స్ ఇంకా మ్యూజిక్ అసలు ఆ ఫీలే వేరు. ఇక్కడైతే మా వాళ్ళు ఏదో బీచ్లో కూర్చున్నట్టు ఫీల్ అయిపోయి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప అయితే అసలు తను ఒక రేంజ్లో ఎంజాయ్ చేసింది. నేను స్విమ్ చేసా అని అట్లా పడుకొని చేస్తుంది. ఇంకిక్కడ ఏమైందో తెలియదు కానీ సడన్గా అందరు కలిసి ఒక అతన్ని అయితే ఫుల్ కొట్టినారు అసలు. ఇక్కడ చూడండి అసలు ఎలా కొడుతున్నారో అతన్ని అయితే. ఇంకా కొంచెం సేపట్లో ఆ బౌన్సర్స్, పోలీసులు అందరు గ్యాదర్ అయిపోయి అతన్ని అయితే అక్కడ నుండి పంపించేసినారు. ఇక్కడ చూడండి పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ వచ్చినారు. జర్ర సేపట్లో ఒక పెద్ద వారే జరిగింది పూల్లో అయితే.
అంతలోపట ఆ రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేమందరం అయితే అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఆ మ్యూజిక్, ఆ రెయిన్ డాన్స్ ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాము. అసలు మీరే చూడండి. ఇక్కడ మా పాప అయితే కొంచెం సేపు ఆడింది. తనకి ఏమైందో ఏమో, నేను పూల్లోనే ఆడతా అనేసి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయింది. ఈ జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్లో ఉన్న మన ఇండియా ఫ్లాగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అసలు మీరే చూడండి. ఆడి ఫుల్ ఆకలేస్తుంది. సరే మనం తిందామనేసి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్నాక్స్కి అయితే చాలానే ఉన్నాయి ఆప్షన్స్. సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, కప్కార్న్ ఇలా ఉన్నాయి. సో మేమైతే ఇంకా ఇంకేమైనా ఉంటాయి కదా అనేసి ముందటికైతే వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి మన జలవిహార్ మెయిన్ ఫుడ్ కోర్ట్ అన్నమాట. అసలు ఇక్కడ సీటింగ్ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఏమీ దొరకలేదు మేము వెళ్ళిన టైంకి. ఓన్లీ చోలే భటూరే ఉండే. ఇంకా అన్నీ వెతికి ఇంకా ఫైనల్గా అది కూడా దొరకకపోతే కష్టం అవుతుంది అనేసి ఓన్లీ చోలే భటూరే తీసుకున్నాం అన్నమాట మేము. ఇంకా దీంట్లో ఫుడ్ ప్రైస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. సో మేమైతే చోలే భటూరే తీసుకున్నాము. మా చోలే భటూరే కాస్ట్ వచ్చేసి 105 రూపీస్. ఆల్మోస్ట్ మా ఆర్డర్ కోసం 10 to 15 minutes వెయిట్ చేసామన్నమాట. ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. 2 పూరీస్, చోలే కర్రీ, లెమన్ పికిల్ అండ్ ఆనియన్స్ ఇచ్చారు. టేస్ట్ అయితే సోసోనే ఉండే. ఇంకా అందరికీ ఫుల్ ఆకలి వేస్తుంది కదా అనేసి ఇక ఎలా ఉన్నా తినేసాము. ఇంకా మాకు ఆప్షన్ లేదు అక్కడ, అందుకని. ఫాస్ట్గా తినేసి మళ్ళీ వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫస్ట్ ట్యూబ్ రైడ్ చేస్తారు. ఈ ట్యూబ్స్ అయితే మనమే కలెక్ట్ చేసుకోవాలి, సింగిల్ ట్యూబ్స్. సో దానికోసం ఇక్కడ మా వాళ్ళంతా లైన్లో నించున్నారు.
ట్యూబ్స్ తీసుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరూ పోతున్నారనమాట. సో అవన్నీ తీసుకొని ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మొత్తం పైనకి వెళ్ళాలి. పైనకి వెళ్తే అక్కడ నుంచి ట్యూబ్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పైన నుంచి ఓవరాల్ వ్యూ చూడండి ఆ ట్యూబ్ రైడ్ది. సో ట్యూబ్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పైన నించోవాలి లైన్లో. అక్కడ నుండి ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుందా, అక్కడ నుండి పంపిస్తారనమాట మనల్ని. సో ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ మీద అయితే డబుల్ ట్యూబ్ వాళ్ళని పంపిస్తున్నారు. ఈ గ్రీన్ కలర్ దాని మీద అయితే సింగిల్ ట్యూబ్ వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇక్కడ ఒక అతను అయితే మిడిల్లోనే స్టక్ అయిపోయాడు. ఏమైందో ఏమో కానీ మిడిల్లోనే స్టక్ అయిపోయాడు. ఇంకా ఈ ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి వెళ్ళి అతన్ని నూకినారు, కిందికి వెళ్ళినాడు. ఇంకా ఇతనేమో రిటర్న్లో నడుచుకుంటూ పైనకి వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మా వాళ్ళే వెళ్తారనమాట. చూద్దాం వాళ్ళు ఎలా వస్తారో కిందికి. ఫస్ట్ మా హస్బెండే వచ్చిండు, మొత్తం రివర్స్లో పడి మునిగిపోయినాడు అసలు. ఇంకా నెక్స్ట్ మా మరదలు వస్తుంది చూడండి. ఇంకా మా చెల్లి అయితే మొత్తం కళ్ళు మూసుకొని వచ్చేసింది, ఏడవడిపోతానో నేను అనేసి. ఇది వచ్చేసి వాటర్ పెండులం రైడ్. ఇంకా ఇది మా వాళ్ళు ఆడదాం అనుకున్నారు, కానీ ఫుల్ లైన్ ఉండేసరికి ఇంకా ఇది ఆడలేకపోయారు. ఈ పెండులం రైడ్ ఆడితే మాత్రం మస్తు ఉంటుండే అసలు. చూడండి ఎలా ఉందో, ఆ పైన నుంచి నూకేస్తారనమాట మనల్ని. అక్కడి నుంచి ఈ పైన వరకు ఉయ్యాలలాగా ఒక 2-3 టైమ్స్ ఊగుతూనే ఉంటారు. మాల్లో అయితే టైం వేస్ట్ చేయకుండా మల్టీ లైన్ రేస్కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ మనం కిందనే ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకొని పైనకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మల్టీ లైన్ రేస్ అనమాట. దీంట్లో అయితే మనం మొత్తం ఉల్టా పడుకొని దాని మీద రైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వాళ్ళు వెళ్తున్నారు కదా, సో అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆ పూల్లోకి పడతామన్నమాట. అండ్ ఇక్కడ ఈ డౌన్ కనిపిస్తుందా, ఈ డౌన్కి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ భయం వేసేదట అసలు. ఇలా మనల్ని రివర్స్లో పండబెట్టి పంపిస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోతున్నారు. సో కిందికి వచ్చేసి చూసేద్దాం రండి. దీని పక్కనే మనకి ఇక్కడ ట్విస్టర్ స్లైడ్ కూడా ఉంది. ఈ ట్విస్టర్ స్లైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఇక్కడ ఈ ఎల్లో కలర్ ట్యూబ్ కనిపిస్తుందా, ఈ ఎల్లో కలర్ ట్యూబ్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అయితే డైరెక్ట్గా ఆ పూల్లోకి వెళ్ళి పడతాము. ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే కిందికి వచ్చేసినారు. ఎట్లా పడతారు చూడండి. కిందికి వచ్చేసాక పూల్లోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇట్లుండే అట్లుండే అనేసి. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేయలేకపోయాను.
కంప్లీట్ పైనుంచి వేవ్ పూల్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. అంత ఎండలో కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అసలు అందరూ. ఇంకా ఇక్కడ పక్కనే పార్క్ లాగా ఉంది. చైర్స్, లైటింగ్స్ అండ్ ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు అనుకుంటా. ఫుల్ లైటింగ్స్, చైర్స్ అలా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అయిపోయిందిగా, స్నాక్స్ స్టార్ట్ చేశారు. స్నాక్స్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సమోసా, చాట్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్. ఇక్కడ మెనూ చూడండి. ఇంకా మేమైతే ఇక్కడ ఓన్లీ వాటర్ మిలన్ బౌల్ తీసుకున్నాము. ఎందుకంటే సమ్మర్లో అంత వేడివేడిగా తినడం ఎందుకు అనేసి కూల్గా వాటర్ మిలన్ బౌల్ అయితే తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడింది మాకు. ఇంకా ఇక్కడ థిక్ షేక్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్నాక్స్లో చెప్తున్నా కదా, స్నాక్స్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని ముందు కొంచెం సీటింగ్ బాగానే ఉంది. ఇదేమో బంగీ జంప్ ఏరియా. బంగీ జంప్ చేయడానికి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ ఇది ఫిష్ స్పా, ఇది వచ్చేసి 100 రూపీస్. అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. క్రికెట్ అయితే బాల్స్ టైప్ ఇస్తారు, 100 రూపీస్. ఇంకా ఈ డాషింగ్ కార్ కూడా 10 మినిట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా చూసారు కదా, మా జలవిహార్ ట్రిప్ అయితే ఇలా గడిచిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్లో జలవిహార్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే టైమింగ్స్ వినేసేయండి. మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో మేమైతే 7 వరకు ఉన్నామండి. క్లోజ్ అయ్యే టైం వరకు ఉన్నాము. సో అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాము ఇంటికైతే. మీకు మా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ప్లాన్ చేయండి జలవిహార్ రావడానికి.